హలో డియర్ ఆస్పిరెంట్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్ సంబంధించిన ఫండమెంటల్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అవుతుందండి. మరి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి? జనరల్గా అయితే కర్బన రసాయన శాస్త్రం అంటున్నాం. ఇక్కడ పేరులోనే ఉంది, తెలుగు మీడియం వాళ్ళు కర్బన రసాయన శాస్త్రం. రైట్. ఏంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఏంటి కర్బన రసాయన శాస్త్రం అంటే కార్బన్ మరియు దాని యొక్క సమ్మేళనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లేదా తెలుసుకునే శాస్త్రాన్ని లేదా చదివే శాస్త్రాన్ని మనం ఏమంటున్నాం? కర్బన రసాయన శాస్త్రం అంటున్నాం. అంటే ఎస్పెషల్గా ఈ చాప్టర్లో కేవలం కార్బన్ మరియు దాని యొక్క కాంపౌండ్స్ గురించి మనం నేర్చుకోవడం అనేది అయితే జరుగుతుంది. రైట్. మరి ఎందుకు ఓవరాల్ కెమిస్ట్రీ మొత్తంలో కూడా కార్బన్ రసాయన శాస్త్రం అనేది సపరేట్గా ఉంది? ఎందుకు హైడ్రోజన్కి సంబంధించింది లేదు, నైట్రోజన్ సంబంధించి లేదు, ఆక్సిజన్ సంబంధించింది లేదు? 118 ఎలిమెంట్స్లో కేవలం కార్బన్ యొక్క సపరేట్ ఒక చాప్టర్ కార్బన్ రసాయన శాస్త్రాన్ని ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది అంటే, వాస్తవానికి అన్ని మూలకాల సమ్మేళనాలను కంపారిజన్ చేసినప్పుడు కార్బన్కున్న సమ్మేళనాల సంఖ్య అనేది ఎక్కువగా. ఒక దశలో 117 మూలకాల సమ్మేళనాలన్నింటిని ఒకవైపు పెట్టి కేవలం కార్బన్ యొక్క సమ్మేళనాలు ఒకవైపు పెట్టిన కార్బన్ యొక్క సమ్మేళనాల సంఖ్యనే ఎక్కువగా ఉంటుందండి. అందుకోసమే ఇన్ని సమ్మేళనాలు ఉన్నాయి కావున వీటన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేర్చుకోవడం కోసమే మనం స్పెషల్గా కెమిస్ట్రీలో ఒక బ్రాంచ్ ఏమొచ్చింది మనకు? కర్బన రసాయన శాస్త్రం, ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది రావడం జరిగింది. సో మనం ఫండమెంటల్ కాడికించి పోతే కార్బన్ యొక్క సింబల్ ఏంది? సి అండి. కార్బన్ లోహమా అలోహమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ లోహమా అలోహమా? కార్బన్ అనేది అలోహం. సార్, లోహానికి అలోహానికి, మెటల్కి నాన్ మెటల్కి డిఫరెంట్ ఏంటి? వాస్తవానికి 8th క్లాస్లో మనకు ఒక చాప్టర్ ఉంది, లోహాలు అలోహాలు అనే చాప్టర్ ఉంది. లోహాలకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయండి. ఏంటి లోహాలకు ప్రత్యేకమైన లక్షణాలు? ఏంటి? లస్ట్రస్, అట్లాగే మల్లియబిలిటీ, డక్టిలిటీ, అట్లాగే సోనారిటీ, అంటే మెరిసే గుణం అనేది ఉంటుంది. లోహాలకు మెరిసే గుణం అనేది ఉంటుంది. ప్రత్యేకమైన ధ్వనిని ఉత్పత్తి చేసే లక్షణం ఉంటుంది. టెంపుల్ బెల్ చూడండి లేదా స్కూల్ బెల్ చూడండి, ఒక రింగింగ్ సౌండ్ ఒక ప్రత్యేకంగా ఉంటుంది చూసినా, అట్లాంటి సౌండ్నిచ్చే లక్షణం అనేది ఉంటుంది. మెరిసే గుణం, ప్రత్యేకమైన ధ్వనిని ఉత్పత్తి చేసేది. అట్లాగే తీగలుగా మార్చవచ్చు మనము, అట్లాగే షీట్లుగా మార్చవచ్చు. షీట్స్ అంటే మనం ఇప్పుడు పల్చని రేకులు ఉంటాయి, అట్లా ఇంటి పై కప్పులు ఉన్న రేకులు ఉండే చూసినాం, అట్లా షీట్స్గా చేసే లక్షణాలు ఉంటాయి. మెరిసే గుణం, ప్రత్యేకమైన శబ్దాన్ని లేదా ధ్వనిని ఉత్పత్తి చేసే లక్షణం,